ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి పేరు తీసుకొని అయితే మేమైతే తిరుమలకు స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు లగేజ్ అంతా సర్దుకొని మంచిగా స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఈవినింగ్ మాకైతే ట్రైన్ 5:50కి ఉంది లింగంపల్లి నుండి. స్టేషన్ కి కొంచెం ముందుగానే రీచ్ అయిపోయినాం అనమాట. 5:50 అంటే ఆల్మోస్ట్ 5:20కి అట్లా ఉన్నాం అనుకుంటా అక్కడ. సో దట్ అంటే ట్రైన్ కొంచెం లేట్ అయినా పర్లేదు, హడావిడి లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సో లగేజ్ అంతా తీసుకొని మేమైతే మా ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మాకు ఆ రోజు ట్రైన్ డీలే ఉందన్నమాట. సో కార్తిక్ నేను మాట్లాడుకుంటున్నాం అంటే మాకు ఒక ట్రైన్ టికెట్స్ తప్ప ఇంకేం లేవు అక్కడ. అకామిడేషన్ కానీ లేకపోతే దర్శనం టికెట్స్ కానీ ఏం లేవన్నమాట. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని మాట్లాడుకుంటున్నాము. సో అంతలోనే అనైక వాళ్ళైతే వచ్చినారు. సో మాకు ఇంకా టైం పాస్ అయిపోతుంది అనైక వచ్చేస్తే. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అకామిడేషన్ ఎట్లా తీసుకున్నాము, ఇంకా దర్శనం టికెట్స్ ఎట్లా తీసుకున్నాము అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని చెప్తాను ఈ వీడియోలో. అయితే అట్లనే మా ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. ఇది ఆల్మోస్ట్ 6:30కి అట్లా వచ్చింది. నైకాకైతే కొత్త ఫ్రెండ్స్ అయితే దొరికినారనమాట ట్రైన్ లో. పిల్లలు తోడుగా ఉంటే అసలు ఎంత మంచిగా ఆడుకుంటారు కదా. అనేక అయితే అసలు చాలా యాక్టివ్ అయిపోయింది. నైట్ అయ్యే కొద్దీ మాకైతే నిద్ర వస్తుంది కానీ పిల్లలు మాత్రం భోగిలో ఇట్లా ఆడుతూనే ఉన్నారు. ట్రైన్ లో స్నాక్స్ అయితే వస్తాయి కదా. సో ఆ రోజు అయితే బేల్పూరి వచ్చిందనమాట. అసలు ఎంత వర్స్ట్ ఉంది టేస్ట్ అంటే అసలు నోట్లో ఒక స్పూన్ పెట్టగానే అబ్బా అని అనిపించింది. అసలు తీసుకోవద్దు ఇట్లాంటి స్నాక్స్ అయితే, అసలు ప్రిఫర్ చేయకండి జర్నీలో ఉన్నప్పుడు. మరి మీరు ఎందుకు తీసుకున్నారో అని అనుకుంటారేమో మీరు. అయితే కార్తీక్ ఆ రోజు తీసుకుందాం అని అనడం బట్ట చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో అని. అసలు తన ఎక్స్ప్రెషన్ చూడండి, చెత్తగా ఉంది. అండ్ నైట్ డిన్నర్కి మేమైతే చపాతీ ఇంకా ఆలూ కర్రీ అయితే తీసుకొచ్చుకున్నాము. సో మాకు సీట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర దొరికినాయి అనమాట. అన్నీ ఒకటే దగ్గర లేకుండే వెళ్ళేటప్పుడు మాత్రము. సో అందరూ ఒకటేసారి అంటే భోగి అందరూ ఒకటేసారి తినడం స్టార్ట్ చేసినారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అందరు కలిసి తినడం అట్లా. అండ్ ఎర్లీ మార్నింగ్ మేమైతే తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి అయితే అత్తమ్మ మామయ్య వాళ్ళైతే ప్రైవేట్ వెహికల్లో వచ్చేస్తారు పైకి. మేమైతే ఆర్టీసీ బస్ లేకపోతే ఫ్రీ బస్లో అయితే వద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే శ్రీవారి మెట్లు అవి ఎక్కేసి వద్దాం అనుకున్నాం కదా. మేమైతే ప్రైవేట్ వెహికల్ ప్రిఫర్ చేయాలనుకోవట్లేదు. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే మనకి రెనోవేషన్ లో ఉందన్నమాట. సో కొంచెం ముందుకు వస్తే మనకైతే గ్రీన్ కలర్ బోర్డ్స్ ఉంటాయి, వే టు ఫుట్ వే అని చెప్పేసి, వే టు ఫుట్ పాత్ అని చెప్పేసి డైరెక్షన్స్ అయితే ఉంటాయి మనకి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ప్రైవేట్ వెహికల్ లేకపోతే ఫ్రీ బస్ కోసం చూస్తున్న వాళ్ళైతే గేట్ నెంబర్ 3 నుంచి అయితే బయటికి రావాలి రైల్వే స్టేషన్ నుంచి. గేట్ నెంబర్ 3 నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి కొంచెం ముందుకెళ్లి రైట్ తిరగగానే ఫ్రీ బస్ అయితే ఉంటది. సో రైల్వే స్టేషన్ లో ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కోసం అయితే తిప్పుతున్నారు అవి. సో ఇంకొంచెం డౌన్కి వెళ్తే మనకి ఇదే గేట్ నెంబర్ 3 అనమాట. ఎప్పుడు వచ్చే వాళ్ళైతే గుర్తుపడుతూ ఉంటారు కానీ నాలాంటి వాళ్ళైతే అసలు అక్కడికి వెళ్ళగానే అన్ని మర్చిపోతారు. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఇదే గేట్ నెంబర్ 3 అని గుర్తుపెట్టుకోండి. నేను కూడా అట్లనే గుర్తుపెట్టుకుంటా అనమాట ఇప్పటి నుంచి. సో ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్ కి ఇదే ఫ్రీ బస్ అనమాట. అక్కడ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడే బస్సెస్ కి ఇట్లా ఆపుతారనమాట. సో ఈ టెంపుల్ గుర్తుపెట్టుకోండి, వినాయకుని టెంపుల్ అయితే ఉంటది. దానికి ఎదురుగానే బస్ ఇక్కడ ఆపుతారు. ఇట్లా ఫ్రీ బస్ అని రాసి ఉంటది దానిపైన, ఉచిత బస్ అని చెప్పేసి. సో మేమైతే బస్ ఎక్కి కూర్చున్నాము లాస్ట్ కి. సో మనకి దారిలో అయితే ఇట్లా అలిపిరిది మెట్ల దారి అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ముందు అన్ని పూజా సామాగ్రి అన్ని అమ్ముతూ ఉన్నారు. సో ఇట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ అలిపిరి చెక్ పాయింట్ కి అయితే వెళ్ళాం మనము. దీనికి లెఫ్ట్ సైడ్ లో ఈ కమాన్ ఉంది కదా శ్రీవారి మెట్లది, అక్కడ నుంచి అయితే వెళ్తాం మనము. మనకి 18 కిలోమీటర్స్ అయితే ఉంటది అనమాట ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి గానీ బస్ స్టాప్ నుంచి గానీ శ్రీవారి మెట్లు అనేది. సో పక్కనే డ్రైవర్ ఇట్లా అయితే మాకు హాల్ట్ చేసినాడు ఒక 10 మినిట్స్ కోసము. అంటే ప్రతి ఫ్రీ బస్ ఇక్కడే హాల్ట్ చేస్తుందంట జనరల్ గా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. సో మనకు దారిలో వెళ్తుంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ఇదొక స్టాప్ అనమాట. ఇట్లా మధ్య మధ్యలో ఆగుకుంటూ అయితే వెళ్తది మనకి బస్సు. సో ఇక్కడ నుంచి మనకి దగ్గరే అనమాట. ఇక్కడైతే బస్ స్టాప్ లో మనకి 500 మీటర్స్ దూరంలోనే మనకి డ్రాప్ చేసేస్తాడు ఈ బస్ అనేది. సో ఇక్కడ నుంచి లగేజ్ తీసుకొని కొంచెం మా మెట్ల వరకు అయితే నడవాలి మనము. సో ఇక్కడ పక్కనైతే చాలా మంచిగా ఉందన్నమాట. అంటే చెట్లు ఉన్నాయి కదా, కార్లు అడ్డం ఉన్నాయి కానీ అక్కడ సిట్టింగ్ కి కూడా అరేంజ్మెంట్ ఉంది. అంటే మంచిగా చెట్ల కింద కూర్చొని వెళ్ళొచ్చు. కానీ మాకు అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి సో మేము తొందరగా వెళ్ళిపోతున్నాము. సో కొంచెం డిస్టెన్స్ లోనే మనకైతే ఇదే శ్రీవారి మెట్లు ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్ లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పెట్టున్నారు. అంటే బిలో 12 years కిడ్స్ 2 to 6 వరకు పైకి ఎక్కొద్దు. ఇంకా బీపీ, హార్ట్, ఇంకా లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళ స్టెప్స్ క్లైమ్ చేయొద్దు. ఇంకా ఆల్కహాల్, సిగరెట్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ క్యారీ చేయొద్దు అయితే ఉంది. సో మేము అక్కడ పక్కనే ఉన్న రూమ్స్ లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. అక్కడ బాతింగ్ కి మనకైతే బాగానే ఉంటాయి రూమ్స్. సో అయిపోయిన తర్వాత ఇక్కడ లగేజ్ పైకి ఇచ్చేద్దామని వచ్చేసినాము. సో ఇక్కడైతే ఫస్ట్ మన లగేజెస్ అంటే మన బ్యాగ్స్ ఇట్లా స్కాన్ చేస్తారనమాట. వాళ్ళకి టీవీలో కనిపించేస్తుంది వాళ్ళకున్న స్క్రీన్ లో.
సో ఇక్కడ మనకి బ్యాగ్స్ ఇచ్చేస్తే వాళ్ళు మన బ్యాగ్స్ ఒక టోకెన్ వేస్తారు. ఆ టోకెన్ మన బ్యాగ్ కి టై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఒక స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్ పైన అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే మన ఫోన్ నంబర్, ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం అంటే శ్రీవారి మెట్ల దగ్గరనా లేకపోతే అలిపిరి దగ్గరనా అని చెప్పేసి, డిపాజిట్ సెంటర్ నేమ్ ఉంటది అండ్ నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అయితే ఉంటది అనమాట. ఈ బ్యాగ్స్ మనం పైకి వెళ్లే లోపు అయితే పైకి వచ్చేస్తాయి. సో అక్కడే డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఉంటది అనమాట ఈ స్కానర్ ఇదంతా. సో బయట చాలా బ్యాగ్స్ ఉంటాయి. వాళ్ళు ఒకటేసారి అన్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు పైకి. సో ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. ఇప్పటికి ఇట్లా 2 times అయితే పెట్టినాం. మాకైతే బ్యాగ్స్ అయితే మిస్ప్లేస్ అయితే అవ్వలేదు. సో అదే నమ్మకంతో ఇప్పుడు కూడా పెడుతున్నాం అనమాట. డిపాజిట్ చేసే గానీ మేమైతే పూజ సామాగ్రి తీసుకోవడానికి అయితే వచ్చేసినాము. సో అంటే మెట్ల పూజ చేయాలి కదా, ఫస్ట్ మెట్ల దగ్గర పూజ చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ, కొన్ని పువ్వులు, ఇంకా ఆర్తికర్పూరం ఇట్లయితే తీసుకున్నాము. సో అప్పుడే అక్కడ ఉన్న పోలీస్ ఆయన చెప్తున్నాడు అనమాట, ఇక్కడ ఫ్రీ దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు వెళ్ళండి అని చెప్పేసి. లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది ఆ రోజు. సో మేము అప్పటికే మాకు 9 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 నుంచే ఇస్తారంట ఇట్లా నడకదారి నుంచి వెళ్లే వాళ్ళకి అక్కడ SST టోకెన్స్ ఫ్రీ దర్శనంవి. సో మేమైతే లక్కీ అనే అనుకోవాలి, ఎందుకంటే మాకు అనుకోకుండా దొరికినాయి అసలు. సో మేము వెళ్ళేసరికి 44 ఉందన్నమాట కౌంట్. 100 ఇస్తారు అని అయితే అన్నారు. సో ఇట్లా వెళ్ళి లైన్ లో నిలిచిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ, లేకపోతే మన మొబైల్లో ఉన్నా సరే చూయిస్తే మనకి అది స్కాన్ చేసి వాళ్ళు కూడా ఒక టోకెన్ టైప్ ఇస్తారనమాట. సో మేము చేసుకునేసరికి చూసినారా 44 ఉండే 25 వచ్చేసింది. సో ఇట్లాంటి టోకెన్ అయితే ఇస్తారు మనకి. స్లాట్ వచ్చేసి 9 o'clock అయితే ఉండే దర్శనము. బిలో 12 years వాళ్ళకైతే అవసరం లేదంట టోకెన్, కానీ అబౌవ్ 12 years వాళ్ళకైతే కావాలి. సో ఈ టోకెన్ తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట దర్శనం అనేది. ఫ్రీ దర్శనంకి కూడా వెళ్ళొచ్చు కానీ చాలా తిరగడం ఉంటది. టోకెన్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఇది మన శ్రీవారి మెట్ల ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడే పూజ చేసుకుని అయితే అందరూ బయలుదేరుతారు. సో మేము కూడా మెట్ల పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. మెట్ల పూజ చేసుకున్న తర్వాత అయితే పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తాము. స్వయంగా శ్రీవారు ఇక్కడ నుంచి నడిచొచ్చి అమ్మవారితో పైన ఉన్నారని చెప్తారు. సో ఇవి శ్రీవారు నడిచిన మెట్లు కాబట్టి ఖచ్చితంగా అందరు ఇక్కడ మంచిగా నిష్ఠతో పూజ చేసుకుని ఎక్కడం అయితే మంచిదని చెప్తాను. అండ్ మేము కూడా అది ఫస్ట్ టైం అనమాట శ్రీవారి మెట్లు ఎక్కడం, అంటే నా లైఫ్ లోనే ఫస్ట్ టైం. సో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాము. మేము ఎక్కే రోజు అయితే శ్రీవారి మెట్ల దగ్గర అయితే రష్ తక్కువ ఉండే అనమాట. అంటే కంపారిటివ్లీ నేను కొన్ని వీడియోస్ అయితే చూసినాను శ్రీవారి మెట్లు ఎక్కే ముందు. సో అప్పుడు చాలా రష్ ఉండింది, అంటే SST టోకెన్స్ దగ్గర గానీ మెట్ల పైన గానీ. మాకైతే అంత రష్ అనిపించలేదు, కానీ ఎండ మాత్రం 10 o'clock చాలా ఉండే. అండ్ ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, ఎంట్రన్స్ లోనే ఉంటది మనకి. సో ఇవి డీటెయిల్స్ అనమాట, శ్రీవారి మెట్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. 2388 మెట్లు అయితే ఉన్నాయి అండ్ 2.1 kilometers అనమాట పైకి ఎక్కడానికి. మెట్ల పూజ అయిపోగానే ఇక్కడ అందరూ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. సో మేము కూడా మంచిగా దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఈ టెంపుల్ దాటగానే మనకి చెకింగ్ పాయింట్ అనమాట. అంటే వాటర్ బాటిల్స్ అనే కాదు, చెకింగ్ పాయింట్. జనరల్ గా వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్. సో నేను అక్కడ కూర్చొని కొంచెం వాటర్ తాగేసి ఆ బాటిల్ అక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నా. సో మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ అన్ని అవే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనమాట. ఇక్కడ అన్ని పెట్టేసి ఉన్నారు ఇట్లా. సో ఇదైతే అలౌ చేయరు మనకి. పైనకి స్టీల్ బాటిల్ లేకపోతే గ్లాస్ బాటిల్ అయితే తీసుకెళ్లొచ్చు, కానీ ప్లాస్టిక్ అయితే అలౌ చేయరనమాట. సో ఇక్కడ మేల్స్ కి ఇంకా ఫీమేల్స్ కి అయితే సపరేట్ చెకింగ్ పాయింట్స్ ఇక అన్ని దగ్గర ఉన్నట్టే ఉండే. సో చెకింగ్ పాయింట్ అయిపోయిన తర్వాతనైతే స్టార్ట్ చేసేసినాము. అప్పుడే 50 steps అయితే ఎక్కేసినాం అనమాట. సో ఎక్కే వాళ్ళైతే అస్సలు తొందర పడొద్దు, మెల్లమెల్లగానే ఎక్కండి. ఎక్కేటప్పుడు అయితే ఫాస్ట్ గా రన్నింగ్ చేసుకుంటూ అయితే ఎక్కొద్దు. ఒక దగ్గర ఆవుకుంటూ కూర్చుంటూ మెల్లమెల్లగానైతే వెళ్ళాలి, లేదంటే మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది అనమాట. సో నేను కూడా మెల్లగానే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇది మేము ఫస్ట్ టైం అని చెప్పిన కదా శ్రీవారి మెట్లు ఎక్కడము. సో నడిచే వాళ్ళకైతే 2 ways ఉంటాయి కదా, అలిపిరి ఇంకా శ్రీవారి మెట్లు. అలిపిరి అయితే 4 to 5 hours టైం పడుతుంది. శ్రీవారి మెట్లు అయితే మనకి 2 hours లో ఎక్కేయచ్చు అని అన్నారు. సో మేమైతే అలిపిరి అయితే ఎక్కినాము ఒకసారి. మాకు 4.5 hours టైం అయితే పట్టింది. అది కూడా ఫస్ట్ టైమే ఎక్కినాం, ఒకటేసారి ఎక్కినాం. అండ్ ఇది సెకండ్ టైం కదా శ్రీవారి మెట్లు అయితే ఎక్కుదామని అనుకున్నాం అనమాట. కానీ నాకు అలిపిరియే మంచిగా అనిపించింది శ్రీవారి మెట్ల కంటే. చూసినా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎక్కుతారు. అంటే అంటారు కదా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కలేరు అని చెప్పేసి. నేను చాలా మందిని చూసిన అనమాట, పెద్దవాళ్ళని గాని చిన్న పిల్లలను గాని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతున్నారు మెట్లు. సో అనుకుంటే ఏదైనా ఎక్కగలుగుతాం మనము. సో అట్లా అనుకుంటూ దేవుని నామస్మరణ చేసుకుంటూ ఇంకా పైకి ఎక్కడమే. నాకు అప్పటికే ఇంకా ఆయాసం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అట్లా ఎక్కుతూ ఉన్నాము. దాని పక్కనే మాకైతే ఒక పుట్ట కనిపించింది. ఇట్లా ఉంది శ్రీవారి మెట్ల దగ్గర పుట్ట అయితే. ఎండ ఇస్ మండింగ్ గైస్.
సో మీరైతే చూసుకొని అయితే వెళ్ళండి, అక్కడ చాలా కాలుతుంది. సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం అనమాట మేము రావడము. అసలు 8 o'clock నుంచి ఎండ స్టార్ట్ అయిపోయింది అప్పటికి. ఇంకా కొంచెం ఇది హిల్ ఉండే ఏరియా కాబట్టి ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తుంది బాగా. సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం అనమాట మేము రావడము. అంటే ఎప్పుడు వింటర్ ఆ టైంలో వస్తుండే, కానీ ఇంత సమ్మర్లో అయితే ఎప్పుడు రాలేదు. సో మేమైతే నడుచుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అయితే పైకి ఎక్కుతున్నాము. సో క్లైమ్ చేస్తూ అయితే వాటర్ తాగొద్దు అని అనుకున్నాను, అంటే మళ్ళీ తాగొద్దు అని అంటారు కదా అని చెప్పేసి. కానీ సో వాటర్ పాయింట్స్ చూసినారా చాలా దగ్గరగానే ఉన్నాయి అనమాట. ఒక 20-30 స్టెప్స్ గ్యాప్ లో అయితే ఉన్నాయి. అదైతే కొంచెం మంచి ఫెసిలిటీ మనకి ఎక్కేటప్పుడు. అయితే ఒక చిన్న వాటర్ బాటిల్ పట్టుకొని ఎక్కడం కూడా బరువే అనిపిస్తుంది మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు. అట్లాంటిది వీళ్ళు ఇక్కడ వర్కర్స్ అనమాట ఇసుక మోసుకొని వెళ్తున్నారు పైకి. అయితే మేము లాస్ట్ టైం అలిపిరి ఎక్కినప్పుడు కూడా బ్యాగ్ లో ఒక చిన్న వాటర్ బాటిల్ ఇంకా ఒక పేర్ క్లోత్స్ అయితే పెట్టుకున్నాం. అవే మాకు ఎంతో బరువు అనిపించినాయి, ఎక్కలేకపోయినామా పట్టుకొని. సో ఇట్లా మోస్తున్నారంటే వీళ్ళు గ్రేట్ అని చెప్పాలి అసలు. కానీ అలిపిరిలో ఉన్నన్ని ఫెసిలిటీస్ అయితే లేవు ఇక్కడ. అక్కడైతే ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి మనకి. ఇక్కడ ఒక్క ఫుడ్ స్టాల్ కూడా కనిపించలేదు నాకు. 1200 స్టెప్ దాటిన తర్వాత కూడా కనిపించలేదు. మధ్యలో కనిపిస్తే ఒక ఫ్రూటీ బాటిల్ లాంటిది ఏదో అమ్ముతున్నారు, హ్యాపీ ఫిజ్ ది ORS అనుకుంటా, అదొక్కటే కనిపించింది. ఇంకా ఒక 2 దగ్గర మాత్రం ఇట్లా మామిడి పళ్ళు అమ్ముతారు కదా, అవి స్లైసెస్ కట్ చేసి, అదొకటి కనిపించింది. కానీ అలిపిరిలో మనకైతే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ అట్లా లేదు మనకి. అండ్ సీనరీస్ కోసం వెళ్లే వాళ్ళైతే అలిపిరికే వెళ్ళండి. అంటే అక్కడ అనిమల్స్ కనిపించడం, అంటే జింకలు కనిపించడం అయితే కనిపిస్తాయి. కానీ ఇక్కడ అట్లా ఏం లేదు, చుట్టూ ఇట్లా అడవిలాగానే ఉంది. అండ్ ఇక్కడ ఎట్లా అంటే సీనరీ అంతేం లేదనమాట చూడడానికి, జస్ట్ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళడమే. సో మొక్కున్న వాళ్ళైతే ఇట్లా ఆర్తికర్పూరం బిల్లలు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుంటారు కదా, ఇట్లా మెట్టుకి ఆర్తికర్పూరం పెట్టడం, లేకపోతే బొట్లు పెట్టడం, అట్లా అయితే చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ చాలా మంది అయితే. సో ఇదైతే ఒక్కళ్ళతోనైతే ఈజీ అయితే కాదు. ఇట్లా ఎవరైనా ఒకళ్ళు ఇట్లా ఆర్తికర్పూరం పెట్టుకుంటూ వెళ్తే, ఒకళ్ళు ఇట్లా స్టిక్ తో క్యాండిల్ కి పెట్టుకొని అయితే పెడుతున్నారు, ఇట్లా ఈమె చూపించినట్టు. అండ్ శ్రీవారి మెట్లలో ఉండే ఏకైక మండపం ఇదే అనమాట. సో మనకి ఇది 420 స్టెప్ దగ్గర అయితే వస్తుంది ఈ మండపము. సో దీని తర్వాత మనకి ఇంకా ఏ మండపాలు అయితే ఉండవు, ఇది ఒకటే అనమాట ఇక్కడ ఉండేది. ఇంకా 420 స్టెప్స్ అయినాయి గైస్, ఇంకా చాలా ఉంది మనం ఎక్కేది. సో అట్లా కూర్చొని మెల్లమెల్లగా అయితే వెళ్తున్నాం మేము. ఫాస్ట్గా వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నాను నేనైతే అసలు. సో మనకు అక్కడ బోర్డు పెట్టినారు కదా ఫస్ట్ మండపం అని. సో ఇది ఫస్ట్ మండపం అనమాట, ఇందాక చూపించింది. సో ఇంకా కంటిన్యూ మనం నడవడం, ఇంకా మెల్లగా కూర్చుంటూ లేస్తూ నడుస్తూనే ఉండాలి. నడుస్తుంటే ఇట్లా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట, అంటే ఎన్ని స్టెప్స్ ఎక్కినాం, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అయిపోయింది, ఇంకా నా ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోయింది అప్పటికే. మన 1200 స్టెప్ దగ్గర కమాన్ అనమాట. ఇట్లా రాడ్స్ ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి కదా. సో ఈ 1200 స్టెప్ దగ్గరనే మన కింద ఇచ్చిన SST టోకెన్స్ ఫ్రీ దర్శనం అయితే స్కాన్ చేయించుకోవాలి, లేకపోతే అవి వ్యాలిడ్ కావన్నమాట. సో ఎవరైనా కింద తీసుకుంటే ఇక్కడ స్కాన్ చేయించడానికి మనకు ఒక ఆధార్ కార్డు ఉండాలి. అండ్ ఇక్కడ కింద చేసిన ప్రొసీజర్ లాగానే ఆధార్ కార్డు తీసుకుని మనది ఒక ఫోటో తీసుకుంటారు అనమాట, అప్పుడే వ్యాలిడ్. లేకపోతే పైనకి వెళ్ళిన తర్వాత అయితే ఎలో చేయరు. సో తీసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ స్కాన్ చేయించుకోవడం అయితే మర్చిపోవద్దు అసలు. 1200 స్టెప్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 1200 స్టెప్స్ ఉన్నాయి మనకి ఎక్కడానికి. అంటే సగం దూరం అయితే వచ్చినాం మనము. ఇదంతా గ్రీనరీ అనమాట, ఫుల్ పైనకి వచ్చేసిన తర్వాత అప్పుడే కొంచెం గాలి వస్తుంది. అండ్ స్టెప్స్ అయితే చాలా ఇట్లా హైట్ ఎక్కువ ఉన్నాయి స్టెప్స్. ఇవి శ్రీవారి మెట్లు. అలిపిరిలో ఇట్లా ఉండదు, నడవడం ఎక్కువ ఉంటుంది. అండ్ స్టెప్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది అనమాట. ఇవి హైట్కి ఉన్నాయి ఇట్లా స్టెప్స్ బాగా. ఇంకా ఎనర్జీ అయిపోయింది ఫ్రెండ్స్ అప్పటికే, ఇంకా డ్రాప్ అయిపోతూనే ఉంది. సో అప్పటికే 100 స్టెప్స్కే చూసుకుంటున్నా నేను, ఇంకెప్పుడు వస్తుంది అని. అప్పటికి 888 వరకు అయితే వచ్చినాము. దీని తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం అట్లా నడిచి దాని తర్వాత ఇంకొక 788 స్టెప్స్ వరకు అయితే వచ్చేసినాము. ఇంకొన్ని అనుకుంటూ ఎక్కేస్తే అయిపోతుంది.
మ్యాంగో ఇది ఒకటైతే కనిపించింది. సో ఒకటి తీసుకొని అయితే తిన్నాం, కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి, ఇంకొంచెం బ్రేక్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం మ్యాంగో తీసుకొని అయితే తింటున్నాం అనమాట. మధ్యలో చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది అనమాట విగ్రహం. అట్లా ఇట్లా రెండే వచ్చినాయి. అదే మన కలిపిరిలో అయితే చాలా విగ్రహాలు వస్తాయి, చాలా టెంపుల్స్ ఉంటాయి మనకి, అంటే దశావతారాలు పెట్టి ఉంటాయి కదా. సో అవైతే కనిపిస్తాయి మనకి. ఫైనలీ లాస్ట్ 88 స్టెప్స్ అయితే ఎక్కేసి పైనకి వచ్చేసినాం గైస్. ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ దండం పెట్టుకుంటారు, ఇంకా ఇది అయిపోయినట్టే మనకి. దీని తర్వాత అయితే పైనకి చూస్తే మండపం కనిపిస్తుంది కదా, ఇంకా అదే లాస్ట్. సో ఇదైతే అయిపోయింది కదా నడవడము. దాని తర్వాత ఇక్కడైతే పైకి వస్తే మండపంలో అన్ని కాయిన్స్ పెడుతున్నారు అనమాట. ఇట్లా అంటే ఇట్లా కాయిన్ ఇట్లా పెట్టి వాళ్ళ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, ఒక కాయిన్ అయితే పెడుతున్నా నేను. నెక్స్ట్ కార్తీక్ కూడా ట్రై చేస్తున్నాడు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ శ్రీవారి మెట్లు గైస్. సో వీఆర్ సో హ్యాపీ, అంటే మంచిగా వచ్చేసినాం పైకి. అండ్ దీని తర్వాత అసలు టాస్క్, ఇప్పుడు ఎక్కడ ఉండాలి, అకామిడేషన్ ఏం లేదు. సో దర్శనం టికెట్స్ మాకు ఉన్నాయి కానీ మాతో వచ్చిన మా అత్తమ్మ మామయ్యకి ఇంకా అన్నయ్య వదిన వాళ్ళకి లేవు. సో ఇదంతా ఎట్లా ఏం చేద్దాం అనేది ఇంకా నెక్స్ట్ చెప్తాను, వీడియో చూడండి. సో మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇంకా మా లగేజెస్ రాలేవు అని అన్నారు. సో మేమైతే ఒక ఫ్రీ బస్ కనిపించింది మాకు, తీసుకొని సిఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాం మేము. అక్కడ అకామిడేషన్ అంతా చూసుకుందాం అని చెప్పేసి సిఆర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాకు 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఇచ్చినారు మా ముగ్గురికి. సో నా రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఆఫ్లైన్లో అనేది సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో దానికైతే సపరేట్ వీడియో అయితే పెడతాను నేను. అప్పటికే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కదా. సో మేమైతే వెంగమాంబకి వచ్చినాం అనమాట లంచ్ చేయడానికి. రూమ్స్ తీసుకున్న తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకా దర్శనంకి అయితే బయలుదేరిపోయినాము. ఈవినింగ్ 9 o'clock స్లాట్ ఉండే కదా మాకు. సో టోకెన్ ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఒక దగ్గర, లేని వాళ్ళకి ఒక దగ్గర ఉంటుంది అనమాట. సో ఉన్న వాళ్ళకైతే ఏటీజీసీ సర్కిల్ అని ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది మనకి. సో మేము వరాహస్వామిని దర్శించుకుని అయితే లోపలికి వెళ్ళిపోయినాము. మేము యాక్చువల్లీ 10 o'clock వెళ్ళినాం, 9 o'clock స్లాట్ అయితే. 10కి స్టార్ట్ చేసినామంటే అసలు ఎక్కడ కూర్చోబెట్టలేదు మమ్మల్ని. 10కి లోపలికి వెళ్తే 11కి అయిపోయింది దర్శనం మాకు. సో 12 o'clock అట్లా బయటికి వచ్చినాం. అంటే మేమే అక్కడ కూర్చొని కొంచెం లడ్డు ప్రసాదం అంతా తీసుకున్న తర్వాత వచ్చేసినాం అనమాట. సో 1 hourలో దర్శనం అయితే అయిపోయింది మాకు. సో తిరుమలలో ఎంత తొందరగా దర్శనం అవ్వడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇదే. అండ్ మనకి ఇచ్చిన SST టోకెన్స్ ఉన్నాయి కదా, దానిపైన ఒక టోకెన్ పైన ఒకరికి ఒక లడ్డు అయితే వస్తుంది అనమాట. సో అది తీసుకొని కొంచెం మెల్లగా ఇంకా దర్శనం అయిపోయింది కదా అని చెప్పేసి హాయిగా ప్రశాంతంగా అయితే బయటకు వచ్చినాం మేము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. స్వామివారి పుష్కరంలో స్నానం చేద్దాం అనుకున్నాము, కానీ నాకు వాటర్ అంటే చాలా భయము, లోపలికి దిగలేకపోతున్నా. సో ఎట్లయినా సరే 3 మునుగులు అట్లా మునిగి వచ్చేద్దాం, దేవునికి దండం పెట్టుకుని అయితే అనుకున్నాను. ఇక్కడ గుండంలో స్నానం చేసిన తర్వాత పక్కనే చెట్టు అయితే ఉందన్నమాట. దాని చుట్టూ ఇట్లా నాగులు, ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది పక్కనే, హనుమంతుడు విగ్రహం కూడా. సో చిన్నగా కనిపిస్తుంది అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట.
నేనైతే ఎప్పుడు గమనించలేదు అంత అయ్యప్ప స్వామి కూడా ఉంటారని చెప్పేసి. అంటే ఇప్పుడు కోనేరులో స్నానం చేయడం కూడా ఫస్ట్ టైమే నేను. సో ఎప్పుడు ఇక్కడ సైడ్ ఎప్పుడు రాలేదన్నమాట. సో ఇట్లా మొక్కులు మొక్కున్న వాళ్ళు ఇట్లా ముడుపులు కూడా కడుతున్నారు ఈ చెట్టుకైతే. టెంపుల్ పక్కనే మనకైతే వరాహస్వామి టెంపుల్ ఇది. అంటే కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ మాడవీధుల్లో నుంచి ఇక్కడ కనిపిస్తే ఇదే పక్కనే ఉంటది అనమాట మనకి వరాహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ వరాహస్వామి టెంపులే కాకుండా కృష్ణుడిది కూడా ఉంది. అండ్ పక్కనే ఇంకో గుడి కూడా ఉంటది అనమాట. అండ్ అటు పక్కనే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందన్నమాట. టెంపుల్ డేలో ఎంత బాగుంటుందో నైట్లో ఇంకా అంతకంటే చాలా బాగుంటుంది అనమాట. సో టెంపుల్ వ్యూ నైట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా లైటింగ్తో అయితే అసలు చాలా బాగుంటుంది. ఇంకా రోజు నైట్ మేమైతే డిన్నర్కి దేవరాగంకి అయితే వచ్చేసినాం అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. కింద ఫ్లోర్లో ఇంకా పైన అయితే డైనింగ్ ఉందన్నమాట. అండ్ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ ఇంకొంచెం మంచిగా అవ్వాలి ఇది. అండ్ ఇది కింద నాకు తెలిసి ఆర్డర్స్ ఇట్లా ఇస్తారు కదా సపరేట్గా అది. అండ్ పైన బుఫే ఉందనుకుంటా. మేము చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంకా బుఫేనే ప్రిఫర్ చేసుకున్నాం మేము. అంబియన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంది రెస్టారెంట్ది. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మామూలుగా పప్పు, సాంబార్, రసం, ఇంకా రైస్, ఒకటేమో మటర్ రైస్ పెట్టినారు, ఇంకోటేమో బిర్యానీ టైప్ పెట్టినారు. అండ్ వెజ్ సూప్ ఒకటి, అండ్ ఫ్రైస్ అంటే కామన్ ఇంకా అన్ని ఉండే దగ్గరనే ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయన్నమాట. అండ్ డెజర్ట్లో వచ్చేసి హల్వా ఒకటి పెట్టినారు. ఓవరాల్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం అనమాట. ఇది పాంచజన్య అండ్ రెస్ట్ హౌస్ ముందు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అసలు. జ్యూసెస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఫస్ట్ అయితే మేము ఒక పొంగల్ తీసుకున్నాము, నెక్స్ట్ ఒక ఆనియన్ దోశ తీసుకున్నాము, అండ్ నెక్స్ట్ ఒక మసాలా దోశ తీసుకున్నాము. ఈ 3 అయితే చాలా బాగున్నాయి అనమాట. సో ఎప్పుడైనా వస్తే మీరు పాంచజన్య సైడ్ ఇక్కడైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పూరితోనైతే ఎండ్ చేసినాం మేము. అంత ఎండలో వేడి పూరి. అసలు ఫస్ట్ కూర్చున్నప్పుడు అయితే ఎంత ఎండ రాలేదు, కొంచెం నీడనే ఉండే. తర్వాత ఇక సన్ ఇక్కడ సైడ్ రావడం స్టార్ట్ అయింది. సో ఇంకా అంతే అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇంకా ఆ రోజు అట్లా అయిపోయింది. అండ్ ఫైనలీ తిరుపతికి వస్తే షాపింగ్ ఎవరైనా మిస్ అవుతారా అసలు. సో నేను ఎప్పుడైనా బ్యాంగిల్స్ అట్లాంటివి తీసుకునేదాన్ని. సో ఈసారి అయితే నేను కొంచెం ఈ కేరళ శారీస్ తీసుకుందాం అనుకున్నాను. సో అందరి కేరళ శారీస్ అయితే తీసుకున్నాను. నా షాపింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఆ రోజు మేమైతే సారంగికి అయితే వచ్చినాం అనమాట లంచ్కి. సో సారంగిలో కూడా బుఫే ఆర్డర్ చేసుకున్నాం అనమాట మేము. బ్రేక్ఫాస్ట్ 249 బుఫేకి, లంచ్ ఇంకా డిన్నర్ అయితే 299 అనమాట. ఈ రెస్టారెంట్లో నాకు ఏం నచ్చిందంటే వాల్స్కి ఇట్లా దేవుడు అన్ని ఫొటోస్ అయితే పెట్టున్నాయి. అంటే మన తిరుమలలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటివి అని చెప్పి, అంటే స్వామివారి విగ్రహము, గరుడ పక్షి, వరాహ స్వామి ఇట్లా అన్ని అయితే లైన్గా పెట్టున్నారు. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. తిన్న తర్వాత నేను కార్తిక్ ఇట్లా వాక్ చేద్దామని వచ్చినాం. ఇక్కడ సారంగి రెస్టారెంట్కి అయితే మంచిగా గార్డెన్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది ఇక్కడ, మీకు చూపిస్తాను ఇప్పుడు.
కనిపిస్తుంది కదా, ఇదే మర్రి చెట్టు అనమాట. చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంది. అంటే దాని రూట్స్ ఇక్కడ చెట్టు ఉంటే అది ఎక్కడి వరకు ఉన్నాయి. చూడండి, చెట్టు పైన ఎక్కడో ఉంటే దాని రూట్స్ అయితే ఇక్కడ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ దాని రూట్సే. చెట్టు ఏమో అక్కడ ఉంది పైన. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసుకొని ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. పునర్దర్శన ప్రాప్తిరస్తు తథాస్తు. బ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.